హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రోడీ ఛానల్ చిల్ అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే హై బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. కళ్యాణ్ ఏంటో తెలియడానికి ఈ ఒక్క ఎపిసోడ్ చాలు. నెక్స్ట్ లెవెల్లో ఆడాడు. బీబీ అగ్ని పరీక్షలో ఏదైతే కళ్యాణ్ కనపడ్డాడో అంతకు మించి దీంట్లో కనపడ్డాడు. 3 వీక్స్ ఏమేమి చేయలేదన్నారో ఈ ఒక్క ఎపిసోడ్లోనే చేసి చూపించాడు. ఎంత సైలెంట్ అన్నాడో అంత వైలెంట్గా, అంత చలాకీగా కనిపించాడు. ఆ బాల్ టైస్కి అయితే నెక్స్ట్ లెవెల్లో ఆడాడు. జై బాలయ్య, జై జై బాలయ్య అని చాలా బాగా ఆడాడు. అక్కడ అది అర్జున్ రెడ్డి రీక్రియేట్ చేశాడు. ఆ ప్రోమోలో కూడా వచ్చింది కదా, అది ఆ బాల్ లీడు కన్నడలోనే మాట్లాడినట్టున్నాడు. నెక్స్ట్ లెవెల్లో ఆడాడు. ఆ తర్వాత ఇది టైట్ టాస్క్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్. ఇక్కడ రాముని డిఫెండ్ చేయడం కదలనే లేదు, పక్కకి అంతలా పట్టుకున్నాడు. చాలా అంటే చాలా బాగా ఆడారు. ఇక్కడ ఇంకొకటి ఉంది, ఇది దివ్యనిక్త అలాగే మాస్ మ్యాన్. నిజంగా చెప్పాలంటే మాస్ మ్యాన్ కూడా చాలా అంటే చాలా బాగా ఆడాడు. ఇక్కడ దివ్యనికేతాన్ని పట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది, కానీ ఆమెమో పట్టుకునేది కూడా సరిగ్గా పట్టుకోలేదు, లూజ్గా పట్టుకుంటున్నాడు. అది కాళ్ళు చేతులు పట్టుకుంటున్నాడు. ఆమెమో ఎక్కడెక్కడో పట్టుకుంటున్నా ఉంటుంది. అప్పటికి ఆయన ఇంకా ఇదైపోయి సరిగ్గా పట్టుకోవడమే మానేశాడు. ఆ తర్వాత టాస్క్ అయిపోయిన తర్వాత నేను టాస్క్లో అన్నా, మీకు కూడా తెలుసు కదా, మిమ్మల్ని ఏం తప్పుగా పోర్ట్రే చేయాలని లేదు అంటుంది. అది ఎంతవరకు ఇదో తెలీదు. ఇబ్బంది పడుతూనే ఉన్నాడు పట్టుకోవాలంటే మాస్క్ మ్యాన్, అది ముట్టుకో. కానీ చాలా బాగా ఆడాడు ఆ టాస్క్. ఆ తర్వాత ఇది కళ్యాణ్ అలాగే మాస్క్ మ్యాన్ ఏదైతే వచ్చిందో అప్పుడు కూడా గట్టిగా కాంపిటీషన్ ఇచ్చాడు మాస్క్ మ్యాన్ అయితే. కళ్యాణ్తో పాటు మాస్క్ మ్యాన్ కూడా చాలా బాగా గేమ్ ఆడాడు. ఇక్కడ ఈరోజు అయితే చాలామంది గేమ్ పర్ఫెక్ట్గా చాలా బాగా ఆడారు. కానీ వీళ్ళిద్దరూ నాకు ఇంకొంచెం బాగా ఆడినట్టు అనిపించింది, మాస్క్ మ్యాన్ అలాగే కళ్యాణ్. కళ్యాణ్కి అయితే ఇక నుంచి అంత నెగిటివిటీ ఉండదు నాకు తెలిసి. ఇక నుంచి ఏదన్నా ఇలాగే టాస్కులు కంటిన్యూ అయితే ఖచ్చితంగా టాప్ లెవెల్కి వెళ్తాడు. ఇదే జరగాల్సింది. ఫస్ట్ నుంచి టాస్కులు పెట్టాల్సింది. అప్పుడు ఎవరి కెపాసిటీ ఏంటో తెలిసేది. అప్పుడు మనం వాళ్ళని చూసి ఓట్లు వేసేవాళ్ళం. ఇదేదో ఓనర్స్ టెనర్స్ అని చెప్పేసి నాశనం పట్టించేశారు 3 వీక్స్ అయితే. ఇక నుంచి అన్న స్ట్రాంగ్గా ఉండాలి, ఇలాగే టాస్కులు ఉండాలి, ఇలాగే ఎంగేజింగ్గా ఉండాలి షో. చూద్దాం. నాకైతే ఈరోజు ఎపిసోడ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఖచ్చితంగా రేపు ఓటింగ్ ఆర్డర్లో మార్పులు అయితే జరుగుతాయి, ఎందుకంటే టాస్క్ అలా ఉంది. ఈరోజు అయితే ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. చూద్దాం. ఇంకా ఆ తర్వాత ఒకసారి గెలిచిన తర్వాత ఫస్ట్ క్యాప్టెన్సీ కంటెండరే తీసుకున్నాడు. నేను ఇంతవరకు అవ్వలేదు, నేను తీసుకుంటాను, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, సపోర్ట్ చేశారు. ఇంకా ఆ తర్వాత కిక్అవుట్ అడిగి మరి ఏది అని స్ట్రాంగ్ టీమ్నే బర్నీ గారిని, శ్రీజ గారిని, దివ్య గారిని తీయేశాడు. ఇది నెక్స్ట్ లెవెల్ భలే అనిపించింది ఎపిసోడ్లో అయితే.